చాలా మంది ఆంజనేయ స్వామి భక్తులకు, ఆంజనేయ స్వామి ఉపాసకులకు ఆంజనేయ స్వామి వారిని దర్శించాలనే కోరిక బలంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ స్తోత్రాన్ని ఒక నియమంగా పఠించి స్వామివారి పూజ చేసుకుంటే తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి దర్శనం కలుగుతుంది. ఆ స్తోత్రమే మారుతి స్తోత్రం. చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి స్తోత్రం ఇది. దుష్ట శక్తులను భస్మం చేసే సింహగర్జనే ఈ మారుతి స్తోత్రం. కనులు మూసి సర్వాత్మన శ్రీరామభద్రుని స్మరించుకుంటూ ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించాలి. జీవనాన్ని చుట్టుముట్టిన దుఃఖ సాగర తరంగాలను విసిరుకొట్టి ఆనందమందాకిని పరమ సంతోషంతో వర్షింపజేసేదే ఈ స్తోత్ర పఠనం. ఈ స్తోత్రాన్ని ఒక నియమబద్ధంగా నియమ నిష్ఠలు పాటిస్తూ పఠించే వాళ్ళకి ఆంజనేయ స్వామి వారు మహోత్సవ నాదముతో మహాపరాక్రమ సాహసాలతో కార్యసాధన శక్తిని ప్రసాదిస్తాడు. అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామి క్షేత్రం ఇది. ఈ స్తోత్రాన్ని పఠనం చేయాలనుకునే వాళ్ళు బ్రహ్మచర్య వ్రత నియమంతో, సత్యవాక్పాలనతో నియమంగా వానరేశ్వరుని ప్రార్థనతో సేవించాలి. ఈ స్తోత్రాన్ని పఠనం చేసేవాళ్ళు బ్రహ్మచర్య దీక్షను పాటించాలి, సత్యవాక్పాలన పాటించాలి, ఒక నియమంగా జీవించాలి. ఆ తర్వాత ఆ వానరేశ్వరుడి అనుగ్రహం కలిగి శత్రుభీతి తొలగిపోతుంది. ఆంజనేయ స్వామి వారిని దర్శించాలనే కాంక్ష కన్నులతో నిండి ఉన్న వాళ్ళకి ఈ స్తోత్రం ఒక అమృత ధార లాంటిది. రావణ ధనుష్టాంకారంలోని రహస్య దివ్యకాంతుల్లా ఈ స్తోత్రంలోని తేజస్సు కార్యసాధనకు వెంటనే ఉపక్రమింపచేస్తుంది. దుర్బుద్ధితో, దుస్సంకల్పంతో ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం అంత శ్రేయస్కరం కాదు. ఒకవేళ అలా చేస్తే అది బెడిసి కొట్టి వాళ్ళ మరణానికి దారితీస్తుంది. ఒక మహాపాపం వాళ్ళని వెంటాడుతుంది. ఈ దుష్టశక్తిని దరిచారనివ్వక ఒక సౌభాగ్య శ్రేయస్సుగా సంరక్షిస్తూ సుఖశాంతులను ప్రసాదించే ఈ పవిత్ర స్తోత్రంతో ఆ ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహానికి మనం పాత్రులు కాగలం. ఆంజనేయ స్వామి వారి స్తోత్రాల్లో ఈ స్తోత్రం చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ స్తోత్రాన్ని పఠనం చేసేవాళ్ళు ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి, నియమ నిష్టలతో జీవించాలి, ధర్మం వైపు అడుగులు వేయాలి. ఇలా చేయటం వల్ల ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో పాటుగా ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా వాళ్ళకి లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన ఆంజనేయ స్వామి వారి స్తోత్రం ఈ మారుతి స్తోత్రం.